దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు విశ్రాంతి దినము, అమావాస్య. ఈ రెండు ఈ భూమి మీద ఉన్న మానవులకి ఎంతో ముఖ్యమైనది. దేవుడని యెహోవా ఆయన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క విశ్రాంతి దినము, అమావాస్యలు, వీటిని మనం ఘనముగా ఆచరించాలని దేవుడైన యెహోవా ఆత్మ సంబంధమైన ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచాడు. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట్లను పట్టుకుని స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన వారికి ఈ అమావాస్య చాలా ముఖ్యమైనది. దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి ఈ అమావాస్య ఎంతో ముఖ్యమైనది. కనుక ఆయన ప్రజల కొరకు ఈ అమావాస్య దినమును మనకు దేవుడు ప్రవక్తల ద్వారా, ఆయన సేవకుల ద్వారా మనకు బయలుపరిచాడు. కనుక మనకు బలమైన దేవునికి, యెహోవా దేవునికి మనకు మనకు బలం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా తన ప్రజలకు బలమును, ఆరోగ్యము, ఆయుష్, దీర్ఘాయుషు అన్ని ఇచ్చివాడై ఉన్నాడు. కనుక ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డలకి, ప్రత్యేకించబడిన వారికి, నీతిమంతులుగా తీర్చబడే వారికి ఈ అమావాస్య దినమును దేవుడు బయలుపరిచాడు ప్రవక్తల ద్వారా. ఆసాబు మనకు చక్కగా ఈ అమావాస్య గురించి బయలుపరిచాడు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట్టు పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగను ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, అంటే ఆశీర్వదించబడిన వారికి కట్టడ. ఈ భూమి మీద 3 వంశముల వారు ఉన్నారు. ఈ భూమి మీద 3 వంశముల వారు కూడా ఈ అమావాస్య దినమును ఆచరించాలి. దేవునికి మహిమ కలుగునట్లుగా, యెహోవా దేవునికి మహిమ కలుగునట్లుగా ఆయన ప్రజలంగా మనము ఈ అమావాస్య దినమున చక్కగా ఆచరించాలని దేవుడు తన ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచాడు. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెన పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. ఈ అమావాస్య దినము దురాత్మ సమూహానికి ఆనందం, సంతోషం. అవి చీకటి శక్తులు గనుక ఈ చీకటి శక్తులకి ఎంతో ఆనందము, సంతోషం. ఈ అమావాస్య చీకటి రోజు అవి ఆనందంగా, సంతోషంగా పండుగ చేసుకుంటే అంత దురాత్మ సమూహం, చీకటి శక్తులు ఈ భూమి మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాత్మ సమూహము, లెక్కలేని దురాత్మ సమూహము దేవుని రాజ్యము నుండి కిందకి నెట్టివేయబడ్డారు దేవదూతలు. అవన్నీ దురాత్మ సమూహములైన ఈ భూమి మీద దేవుని మీద తిరుగుబాటు చేసి, పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ దేవదూతలని, గణసర్పం పట్టిన ఆ దేవదూతల్ని కిందకి నెట్టివేశాడు దేవుడు. అందుకనే ఈ దురాత్మ సమూహం అంతా కూడా, ఈ దేవదూతలందరూ కూడా దురాత్మ సమూహముగా మారి దేవునికి వ్యతిరేకమైన పనులు చేపిస్తూ వాటిని అవి ఆరాధించబడతాయని దేవుడైన యెహోవా ఆ రోజు అమావాస్య రోజున కొమ్ము ఊదుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, కీర్తన ఎత్తుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. వాయిద్యాలతో దేవునికి పాటలు పాడుతూ ఉంటే ఆ దురాత్మ శక్తులు పారిపోతాయి, వాటి బలము తగ్గిపోతుంది. అందుకనే అమావాస్య దినమున
సర్వ శరీరంలో నా సన్నిధికి వచ్చి నాకు మొక్కుకోవాలంటాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన మాటలు చూద్దాం. చూడండి, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నారు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా నుండును. ఈ అమావాస్య విశ్రాంతి దినము ఎవరైతే ఆచరించారో, ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేసి ఉంటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడరో వారు సచ్చిన వారితో సమానము, కళేబరాలతో సమానము. కళేబరాములు అని అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడని ఎక్కువ బయలుపరుస్తున్నాడు ఈ మాటలు. వాళ్ళు వాటి కళేబరములో వారు అవి కళేబరముల వాళ్ళే కనబడతాయి. వాటి పురుగు సావదు, అగ్ని ఆరదు. కనుక ప్రేమ దేని బిడ్డారా, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకి హేయముగా ఉండును. దేవుని ప్రజలకు, దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రజలకు, దేవుని యొక్క రాజ్యములకు వారసులయ్యే వారికి ఈ విశ్రాంతి దినము అమావాస్యలను దేవుడు అనుగ్రహించాడు. నేను సృజింపబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. అంటే మనం పరలోక రాజ్యమునకు వారసులం కావాలి కనుక అది లయము కాదేక. క్రొత్త ఆకాశము క్రొత్త భూమికి మనం వెళ్ళాలంటే ఈ శనివారం విశ్రాంతి దినము అమావాస్య ఈ రోజు వచ్చింది. ఈ అమావాస్యను మనము దేవుని ఆలయంలోకి వచ్చి దేవునికి మొక్కుకోవాలి. అప్పుడు భూమి మీద ఉన్న దురాత్మ శక్తులన్నీ కూడా వాటికి పవర్ ఉండదేక, వాటి ఆ పవర్ తగ్గిపోతుంది. దేవుని నామాన్ని మనం గణపరుస్తున్నాం కాబట్టి అవి చెలవేగకుండా అవి అణగొట్టబడతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కావే కాక, అంటే ఈ భూమి ఈ ఆకాశము లయమైపోతాయి. మన దేవుడైన యెహోవా ఆయన రాజ్యమునకు వారసులు చేసుకుంటాడు కనుక అక్కడ ఆకాశము అక్కడ భూమి లయము కావు. మనం అక్కడికి వెళ్ళాలంటే ఈ అమావాస్య దినములను ఈ విశ్రాంతి దినములను మనం ఘనముగా ఆచరించాలి. ఆయన ఏర్పాటు చేసుకున్న ఆత్మ సంబంధులైన వారందరూ కూడా ఈ అమావాస్య దినములను విశ్రాంతి దినములను ఘనముగా ఆచరించారు. బైబిల్ గ్రంథంలోనే దావీదేమి, సొలొమోను, ఎజ్రా, నెహెమ్యాలు, యెహెజ్కేలు, యిర్మీయా అందరూ కూడా ఈ అమావాస్య దినములను విశ్రాంతి దినములను ఘనముగా ఆచరించారు. కనుక నీవు నేను మనందరం కూడా ఈ అమావాస్య దినమున మనం దేవుని ఆలయములో చేరి దేవునికి మొక్కుచు ఆయనను స్తుతిగానములతో ఆయనను స్తుతించి ఆరాధించావు. మనము గిలక తప్పుడు పట్టుకొని కొమ్ము ఊదుతూ స్వరమండలముతో సితారాతో ఆయనను మనము ఘనపరిచి ఉన్నాము. ఈ దినము అమావాస్య విశ్రాంతి దినము దేవునికి ఎంతో ఇంపైన సువాసన కలిగిన దినము. దేవుని రాజ్యములకు వారసులయ్యే వారికే ఈ అమావాస్య దినములు విశ్రాంతి దినములు దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మనం దేవుని యొక్క మనకు ఏర్పాటు చేసిన విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలంటే మనం ఈ యొక్క అమావాస్య దినమును విశ్రాంతి దినమును ఘనంగా ఆచరించాలి. ఆ విశ్రాంతిలోకి మీరు నా విశ్రాంతిలోకి ఎన్నడూ ప్రవేశించరు అన్నాడు. ఈ అమావాస్య దినములు విశ్రాంతి దినములు ఆచరింపని వారు దేవుని పరదేశ విశ్రాంతిలోకి చేరరు. అందుకనే దేవుని పిల్లలకు ఈ అమావాస్య దినములను విశ్రాంతి దినములను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. కనుక నేను మనందరం కూడా ఈ దినమును ఘనముగా ఆచరించి దేవుని రాజ్యములకు మనం వారసులగునట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్.